హైపర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనవరి 3వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే హిందూ సమ్మేళనం కార్యక్రమంలో హిందువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మురళీరెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికలను సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మురళీరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ RSS 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశం మొత్తం హిందూ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా గూడూరు నగరం నందు జనవరి 3, 2026 సంవత్సరం డాక్టర్ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం నందు హిందూ సమ్మేళనం కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్యులు శ్రీ 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 కమలానంద భారత స్వామి వారు వచ్చి ఆశీర్వచనం ఇస్తారు అన్నారు. అయితే గూడూరు నగర పరిసర ప్రాంత హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంటి రామ్మోహన్ రావు, మల్లికార్జున, పవన్ కుమార్, వెంకటేశ్వర్లు, సనత్ కుమార్ రెడ్డి, అలాగే మయూరి శ్యామ్, కోట రామారావు, సోమిశెట్టి, చెంచురామయ్య, SLN స్వామి దయాకర్, మనోహర్ పాల్గొన్నారు. RSS సంస్థ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. మన దసరాకి 25 దసరాలో స్థాపించిన సంస్థ 1925లో స్థాపించింది. 2025కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 100 సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన సొసైటీకి తెలుసు. మన ప్రజలందరూ కూడా దాని యొక్క మన్ననలు పొందినవారు. అలాగే ఈరోజు మనకు ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒక కార్యక్రమం రేపు 3వ తారీఖున ఇక్కడ గూడూరులో జరపడం జరిగింది. అది హిందూ సమ్మేళనం. ఈ హిందూ సమ్మేళనానికి సహకరించిన పట్టణ ప్రతి ప్రముఖులకి అనేక రంగాల్లో అభివృద్ధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా సమైక్యమై వారి యొక్క సహకారాన్ని ఇచ్చి ఈరోజు ఇక్కడ నిలబడి వారందరి యొక్క సహకారంతో ఆ కార్యక్రమం జయప్రదం అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క టయాన్ని వెచ్చించి ఎన్నో రంగాల్లో ఉన్నారు. వారు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారంతా కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొని మన యొక్క సంస్థ గురించి ఆ యొక్క అభిమానాన్ని వారు చాటుకున్నందుకు నేను హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. చాలామంది రాలేకపోయినారు ఈరోజు. వారికి కూడా నేను హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. వారందరి సహకారంతో ఈ కార్యక్రమం ఈ హిందూ సమాజం యొక్క సహకారంతో జయప్రదం కావాలని, ఇది మన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వారి సన్నిధి నుంచి స్టార్ట్ అయ్యి అది ఒక మంచి సంతోషమైన ఒక మంచి వాతావరణంలో జరగాలని, అది పూర్తిగా జయప్రదం కావాలని, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా కావాలని ఈరోజు నేను మన ఈ గుడి చైర్మన్ గారిని అడగడం, వారు రావడం కూడా చాలా సంతోషమైన విషయం. వారికి హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. అలాగే మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న స్వామీజీ చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. స్వామీజీ అంటే చాలా వరకు స్వామిగా వచ్చేసి ఎక్కడో ఆడ ఏమీ తెలియకుండా మంత్రాలు చెప్పే స్వామి కాదు. సమాజాన్ని గురించి కూలంకుషంగా అర్థం చేసుకొని సమాజంలో ఎన్నో ఏళ్ళు పనిచేసి RSSలో ప్రచారకుగా పనిచేసి ఆ తర్వాత స్వామీజీ ఉన్న వ్యక్తి కాబట్టి తనకు కమలానంద గారికి అంత అవగాహన ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఉపన్యాసాన్ని విని సమాజం గురించి తెలుసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. సమాజం మనకు ముఖ్యం. సమాజం కోసం మనం అందరం కూడా పాటుపడాలి. ఆ సమాజంలో మనం ఒక భాగం కాబట్టి హిందువులందరూ కూడా ఒకటై ఈ హిందూ సమాజం అంతా కూడా ఈ దేశాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ హృదయపూర్వక వందనాలు తెలుస్తాను. అందరికీ నమస్కారం. మన గూడూరులో RSS స్థాపించి 100 ఏళ్ళు ఇదైంది. నాకు RSSకు అవినాభావ సంబంధం ఉంది. నేను చిన్నప్పుడు RSS శాఖల్లో పాల్గొంటుండేది. RSS శాఖ ఈ వెంకటేశ్వర దేవాలయంలో జరుగుతూ ఉండేది.
అప్పుడు కూడా అటెండ్ అయి ఉన్నాం. అట్లా నాకు ఆర్ఎస్ఎస్తో అవినాభావ సంబంధం ఉంది. సో ఆర్ఎస్ఎస్ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులందరినీ ఐక్యం చేయాలి. మీకు తెలుసు మనం ఎంతమంది ఇప్పుడు ఫారినర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు అయితేమి మొఘలులు అయితేమి మనల్ని ఆక్రమించుకొని పాలించారు. ఇందువల్ల మనలో ఐక్యం లేనందువల్ల ఇదంతా జరిగింది. అప్పటికీ కొందరు రాజులు దాన్ని ఇది చేశారు, కానీ వాళ్ళు సింగిల్ అయినందువల్ల వాళ్ళు ఏం చేయలేకపోయినారు. కాబట్టి తర్వాత ఇప్పుడు మనం మంచి గవర్నమెంట్లో ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అయితేమి స్టేట్ గవర్నమెంట్ అయితేమి అందరూ మంచి గవర్నమెంట్ పాలిస్తున్నారు ఇప్పుడు, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్. కాబట్టి వారి సహకారం కూడా మనకుంది. మన హిందువులందరూ ఏకమవుతాం. వారు చెప్పినట్టు రేపు 3వ తేదీ మధ్యాహ్నం శనివారం ఇక్కడి నుంచి మన వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి సిఆర్రెడ్డి కళ్యాణం దాకా ర్యాలీ మాదిరిపోయి అక్కడ మీటింగ్ ఉంది. సో పూజ్యశ్రీ కమలానంద స్వామివారు వస్తున్నారు. కాబట్టి హిందువులందరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేస్తుగా కోరుచున్నారు. హైందవ ధర్మాన్ని కాపాడమే లక్ష్యంగా హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం అసంఘటితమైనటువంటి హిందూ సమాజాన్ని సంఘటితపరిచి భరతమాతను విశ్వగురువు చేసేందుకు 1925వ సంవత్సరంలో పరమ పూజనీయ డాక్టర్ జి కేశవరాం బలిరామ్ హెడ్గేవార్ స్థాపించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు సంఘ వివిధ క్షేత్రాలు యోజన చేశాయి. అందులో భాగంగా గూడూరులో 3వ తేదీ హిందూ సమ్మేళనం పేరుతో ఒక పెద్ద కార్యక్రమము, హిందూ సంఘటితం జరిగేటువంటి కార్యక్రమం 3వ తేదీ డాక్టర్ సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకి జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా పరమ పూజనీయ పూజ్యశ్రీ పరివ్రాజకాచార్య శ్రీ 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 కమలానంద భారతి స్వామి వారు, భువనేశ్వరి పీఠం గన్నవరం వారు మనందరికీ మార్గనిర్దేశం లభిస్తుంది. అందులో భాగంగా దానికి సంబంధించిన ఆహ్వానాన్ని ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హిందూ సమ్మేళనం ఆహ్వాన సమితి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. దీనికి గూడూరు నగరం పరిసర ప్రాంతాల ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి తరపున కోరుకుంటున్నాం. ఎక్కడున్నారు? జనవరి 3వ తారీఖు సిఆర్రెడ్డి కళ్యాణ మండపం నందు హిందూ సమ్మేళనం కార్యక్రమం జరుగుతుంది. దానికి గూడూరు మరియు పరిసర ప్రాంత హిందువులంతా వచ్చి స్వామీజీ గారు ఉపన్యాసాన్ని శ్రద్ధగా విని తద్వారా వారి భవిష్యత్తులో వారు మెరుగైన సమాజంలో మెరుగైన జీవితాన్ని గడపాలని చెప్పని, అదేవిధంగా 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీటు మన కలియుగ దైవం మనందరికీ నిత్యం మన కొలిచే వెంకటేశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా శనివారం 3వ తారీఖు ఇక్కడి నుంచే ర్యాలీగా బయలుదేరి హిందువులందరూ కూడా సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో జరుగు హిందూ సమ్మేళనానికి పాల్గొని అందరూ కూడా స్వామీజీ చెప్పే మంచి మాటలు విని తద్వారా వారి భవిష్యత్తులో వారందరూ కూడా కుటుంబం అయితేమి సమాజంలో కూడా వాళ్ళు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా హిందువులందరూ కూడా ఇప్పుడే మన చైర్మన్ చెప్పారు, హిందువులందరూ కూడా ఏకతాటిపై ఉంటే అది అందరికీ బాగుంటుందని చెప్పి సందర్భం కోరుకుంటూ అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమంలోని భాగంగా టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ యాదవ్ ప్రవళిక కుమారుడు జోషిక్ ఆయన పుట్టినరోజు సందర్భంగా గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు డెలివరీ అయిన బాలింతలకు పౌష్టికాహారం మరియు వారి యొక్క పిల్లలకు దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని గురునాథం, సుధాకర్, మురళీకృష్ణ, వెంకయ్య, ప్రసాద్, ప్రభాకర్, మురళీనాయుడు మరియు క్లబ్ సభ్యులు, డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అదే
నెలలో వచ్చేస్తే ఎక్సలెంట్ సాంగ్ సార్ ఓకే టౌన్ వెస్ట్ క్లబ్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల కూడా ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నారు. ఈ సంవత్సరం మన సీను యాదవ్ టౌన్ ప్రెసిడెంట్ అయితే, అదేవిధంగా బాల సుధాకర్ గారు మన వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా మన ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్గా వెస్ట్కి నిర్వహిస్తున్నారు. వీళ్ళ సారథ్యంలో ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు, నిన్న కూడా 6-7 సేవా కార్యక్రమాలు జరిపాం. అదేవిధంగా ఈరోజు మన మోడుపోయిన జోషిక్ పుట్టినరోజు సందర్భంగా సీను యాదవ్ కొడుకు వాళ్ళ పెద్ద అబ్బాయి, ఆ అబ్బాయికి పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఎంపిక చేసుకొని మన యొక్క గూడూరులో ఈ పేద బిడ్డల్ని ప్రసవించినటువంటి హాస్పిటల్లో ప్రతి నెల ఇచ్చే ప్రోగ్రాంలో భాగంగా అతను ఈ కార్యక్రమాన్ని వాళ్ళ పిల్లల చేత అందించడం ఎంతో శుభదాయకమైనటువంటి విషయం. వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విద్యాబుద్ధులు, జ్ఞానం, మంచి తెలివితేటలతో పెరిగి వాళ్ళు మంచి భవిష్యత్తు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుడి ఆశీస్సులు వాళ్ళకి అందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా లైన్స్ మిత్రులు, డాక్టర్స్ కానీ మరియు నర్సులకు కానీ, మీకు కానీ, ప్రింట్ మీడియాకి తీసుకునేటువంటి సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా పాల్పంచుకుంటూ ప్రతి ఒక్కరూ లైన్ మిత్రులు దీనికి రావడం ఎంతో సంతోషదాయకం. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సీను యాదవ్ ఈ సంవత్సరం ప్రతి ప్రోగ్రాం కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ప్రత్యేకంగా వారికి, వాళ్ళ శ్రీమతికి, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా మంచి లైఫ్ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. పేదలకు గవర్నమెంట్ తరఫున రావాల్సిన వాటిని మీరు సక్రమంగా తెప్పించి వాళ్ళకు అందజేసేదానికి తప్పకుండా సహకరిస్తారని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు గవర్నమెంట్ కూడా వచ్చే నెల నుంచి ఏదో ఎనిమిది వార్డులు అందరికీ కూడా అందజేస్తామని ప్రకటించున్నారు. దాని దగ్గర ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్ళని మనం ప్రార్థిస్తున్నాం. వెస్ట్ గూడూరు సభ్యులందరికీ మా ధన్యవాదాలు. టౌన్ వెస్ట్ 3 క్లబ్లు ఎవ్రీ మంత్ వచ్చి మాకు ఇలాగా ఇక్కడ డెలివరీ అయిన పేద తల్లులకి, వాళ్ళ బిడ్డలకి పౌష్టిక ఆహారాలు ఇస్తుంటారు. దానికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. నైట్ టైమ్స్ కూడా వచ్చి బెడ్షీట్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా మేము చూసాము. ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో మా హాస్పిటల్కి అందించాలని కోరుకుంటున్నాము. ఇలాంటి సేవా సంస్థలు గూడూరులో ఉండడం చాలా హ్యాపీగా నాకు అనిపిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడికి మా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాము. గూడూరు మండలం కందలి గ్రామానికి చెందిన దర్శిసాగర్ యూపీఎస్సీ ఐఏఎస్ డిపార్ట్మెంటుకు జరిగిన పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 66వ ర్యాంకు సాధించాడు. దర్శిసాగర్ మాట్లాడుతూ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో 66వ ర్యాంకు సాధించానని, మా అమ్మ నాన్న గురువులు ఎంతో ప్రోత్సహించారని అన్నారు. దర్శిసాగర్, మాది కందల గ్రామం, గూడూరు మండలం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నాకు రీసెంట్గా జరిగిన 2025 ఇంజనీరింగ్ సెక్టర్ విభాగంలో యూపీఎస్సీ కండక్ట్ చేసిన బోర్డు కింద నాకు 66th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా.
అండ్ ఈ ఎగ్జామినేషన్ని ఐఈఎస్ అంటారు, వచ్చే క్యాడర్ని. అండ్ కండక్ట్ చేసే ఎగ్జామ్ని ఈఎస్సి అంటారు, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. లైక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లాగో ఇది ఒక ఇంజనీర్స్ వరకే రాసే విభాగము. అండ్ మా అమ్మ ఆశా వర్కరు, మా నాన్న వ్యవసాయం కూడా చేస్తారు. అండ్ చిన్న చిన్న బిజినెస్ లాంటివి చూసుకుంటారు. అండ్ ఇది నా సెకండ్ అటెంప్ట్. నా ఏజ్ 23. అండ్ నా బీటెక్ జేఎన్టీయూ అనంతపూర్లో జరిగింది. డిప్లొమా నుంచి వెళ్ళాను. నా డిప్లొమా అంతా ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతిలో జరిగింది. అండ్ నా గవర్నమెంట్ మొత్తం నా స్కూలింగ్ అంతా గవర్నమెంట్లోనే జరిగింది. సో ఆల్మోస్ట్ గవర్నమెంట్లోనే జరిగింది మొత్తం ఎడ్యుకేషన్ అంతా. ఆల్మోస్ట్ ఏం కదా ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ. అయితే నాకు బేసిక్ ఐడియా ఉంది. సో వాట్ ఐ గెట్ అనేది నా పోస్టింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ. వాళ్ళకి తక్కువ ఏజ్లో రావడంతో కొంచెం హయ్యర్ క్యాడర్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. దే ఆర్ ఆల్సో హ్యాపీ. అండ్ వాళ్ళకి కొంచెం కష్టాలు తగ్గినట్టు వాళ్ళు భావిస్తున్నారు. 66th ర్యాంక్ వచ్చింది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు మంచి డిపార్ట్మెంట్స్ చూస్ చేసుకునేదానికి ఆప్షన్ ఉంటుంది. ఈ ఐఈఎస్లో అంటే డిఫరెంట్ ఇంజనీరింగ్ సెక్టార్ విభాగాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్, రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 క్యాడర్ లాగా. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఈ సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఉంటాయి. అండ్ థర్డ్ ఐడిఎస్సి అని ఇండియన్ డిఫెన్స్, దాంట్లో ఇవన్నీ గ్రూప్ 1 క్యాడర్ కిందే వస్తాయి. వీటిల్లో మన ర్యాంక్ని బట్టి అందరినీ సార్ట్ అవుట్ చేసి పోస్టింగ్ ఇస్తారు. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు ఎంతో సుదినం. మనం కందలి గ్రామానికి చెందిన ఒక మారుమూల ప్రాంతం చెందిన విద్యార్థి అయినటువంటి దర్శి సాగర్ ఈరోజు మన ముందు నిలబడినాడంటే అతను ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంక్ 66 సాధించారు ఐఈఎస్ డిపార్ట్మెంట్లో. అతను మన ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్నందుకు మనం ఎంతో గర్వపడుతున్నాం. చాలామంది ట్రై చేస్తారు అటెంప్ట్స్, కానీ ఇతను సెకండ్ అటెంప్ట్లోనే సాధించాడంటే చాలా గ్రేట్. అది ఎట్ ది ఏజ్ ఆఫ్ 23లో ఇంత ఉన్నత స్థాయి, ఇంత ఉన్నతమైన భావచాలు, ఇంత ఉన్నత చదువుకొని మన ప్రాంతానికి చెందిన వ్యక్తి మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం. మనం నెల్లూరు జిల్లాలో పుట్టినందుకు ఇతను నెల్లూరు జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలి. మన నెల్లూరు జిల్లాని మన భారతదేశ పట్టణంలో ముందుంచినందుకు మన ప్రాంతం తరఫున ఇతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా సేదాపురం మండల కేంద్రంలో రావూరు రహదారిపై దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షేష్ అనే 5 సంవత్సరాల బాలుడిపై నుండి కంకర లోడుతో వెళుతున్నటువంటి ఓ టిప్పర్ దూసుకుపోవడంతో ఆ బాలుడు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గూడూరు హాస్పిటల్కి తీసుకురాగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఆడుతూ పాడుతూ తిరుగుతున్నటువంటి బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. ఎక్కడ
గూడూరు జేఏసీకి మద్దతుగా కోట జేఏసీ ఆధ్వర్యంలో కోటలో కాగడాల ర్యాలీ. గూడూరు తిరుపతిలోనే ఉండాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గూడూరు జేఏసీకి మద్దతుగా డిసెంబర్ 14న కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ ఏర్పాటు చేసి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం కాగడాల ర్యాలీ చేపట్టడం జరిగింది. జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా గూడూరు, నెల్లూరులో కలపటం జరిగిందని, ఇక ఈ ప్రాంత ప్రజలు మనోభావాలు అర్థం చేసుకున్న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వారి కుమారులు లోకేష్ బాబు నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం నెల్లూరులో కలుపుతున్నామని సోషల్ మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం జోరుగా జరిగింది. గూడూరు ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. అయితే ఏం జరిగిందో తెలియదు, కానీ మంత్రి మండలి ఉపసంఘంలో గూడూరుని తిరుపతిలో కొనసాగిస్తున్నట్లుగా వచ్చిన ప్రకటన వలన ఈ ప్రాంత ప్రజలు మనోభావాలు దెబ్బతిని జేఏసీ ఏర్పాటు నిరసన కార్యక్రమాలు ప్రారంభించాయి. అందులో భాగంగా కోటలో కూడా జేఏసీ ఏర్పాటు అనే కార్యక్రమాలు చేస్తుందని నిన్న సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి గూడూరును నెల్లూరులో కలుపుతున్నాం అన్న సమాచారం కొంత ఊరట ఇచ్చినప్పటికీ గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఇచ్చేంత వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని, అందులో భాగంగానే నేను కోటలో కాగడాలు ర్యాలీ చేపడుతున్నట్లుగా వారు తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమంలోని జేఏసీ నాయకులు జమాల్ భాయ్, శశికుమార్, శంకర్ రెడ్డి, పూనాబాక జనార్దనం, మీజూరు మాధవ్, మీజూరు మల్లి, హేమంత్ శర్మ, జమీ ప్రసాద్, పనబాక హేమంత్, పాలమల్లి భూపతి సాయి, ఆవుల సుబ్బయ్య, దాసరి సుందరం, దాసరి అశోక్, కాంబ్లే, కుదురు కోటి, డాక్టర్ రామకృష్ణ, అల్లం రమణయ్య, లీలా మోహన్, బీటీఏ నాగరాజు, షౌకత్, నారాయణ రెడ్డి, మనోహర్, ఈవి పోలయ్య, కుదురు సూర్య, మీజూరు మురళి, దార్ల ఏడుకొండలు శ్రీరామ్, శంకర్, పాముల యశ్వంత్, వెంకట సుబ్బయ్య, మట్టిగుంట సురేంద్ర, గూడూరు కృష్ణ, కర్లపూడి దిలీప్, వెంకట రమణయ్య, చెన్నకేశవ, మహేష్, అరుణ్, రాజ, ప్రసన్న, సాయి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. విగ్రహం దగ్గర నుంచి మన గాంధీబొమ్మ వరకు ర్యాలీ కావాల్సిన ర్యాలీ చేపట్టి మన నిరసనను తెలియజేయడం కాకుండా మన విజయోత్సవాన్ని కూడా ఈ సందర్భంగా జరుపుకుంటున్నాం. అందరూ పాల్గొనాలి. మెసేజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన గూడూరు నియోజకవర్గాన్ని
మనం గోపాలరెడ్డి విగ్రహం దగ్గర నుంచి మన గాంధీబొమ్మ వరకు రాజధానికి వినిపించేలా ఇక్కడ చేసినటువంటి జేఏసీ సభ్యులందరికీ మన గూడూరు జేఏసీ తరఫున కృతజ్ఞతాభివందనాలు. అలాగే గెజిట్ వచ్చే వరకు మనం ఈ విప్లవాన్ని ఇలాగే కొనసాగిస్తాం. మనకు ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ లేదు. ఆ కన్ఫర్మేషన్ వచ్చేదాకా మేము పోరాటాల్లో ఉంటాం. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత పెద్ద భారీ కార్యక్రమాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన రాజసుబ్రహ్మణ్యం గారు మిగిలిన అందరూ కూడా చాలా పెట్టుకోండి. ఈరోజు కాగడాలతో మనం గోపాలరెడ్డి విగ్రహం దగ్గర నుంచి మన గాంధీబొమ్మ వరకు ర్యాలీ కాగడాలతో మన్నడికి తీసుకుంటకూడదు. ఎందుకు అనవసరంగా మన్నడి పెట్టుకుంటారు. చాలా శుభపరిణామం. చూసాం మన గూడూరు నియోజకవర్గాన్ని కలుపుతూ వార్తలు వచ్చే వరకు మేము జేఏసీ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే పట్టణం ఎంతో మంది మహా మేధావులకు నిలయం. ఇక్కడ సహజంగానే ఇక్కడుండే ప్రతి ఒక్కరికి అణువులో విప్లవ భావాలుంటాయి. అందువల్లే జేఏసీ గూడూరులో నడుపుతున్న జేఏసీకి వచ్చి మన మ్యూజూరు మాధవ్ గారు, అలాగే పాలమల్లి, హేమంత్ గని వీళ్ళందరూ వచ్చేసి గూడూరులో జేఏసీతో కలిసి అక్కడ దీక్షల్లో ఉండి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కోటలో జేఏసీ ఏర్పాటు చేసి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో అనేక ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నిరసన సెగలు రాష్ట్ర రాజధానికి చేరే విధంగా ఇక్కడ కార్యక్రమాలు రూపొందించడం చాలా శుభపరిణామం. ఈ కాగడాల సెగల రాజధానికి వినిపించేలా ఇక్కడ చేస్తున్నటువంటి జేఏసీ సభ్యులందరికీ మన గూడూరు జేఏసీ తరఫున కృతజ్ఞతాభివందనాలు. అలాగే గెజిట్ వచ్చే వరకు మనం ఈ విప్లవాన్ని ఇలాగే కొనసాగిస్తాం. మనకు ఇన్ఫర్మేషనే కానీ ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ లేదు. ఆ కన్ఫర్మేషన్ వచ్చేదాకా మేము పోరాటాల్లో ఉంటాం. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత పెద్ద భారీ కాగడాల కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కోట జేఏసీకి గూడూరు జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జిందాబాద్ జిందాబాద్. మిత్రులారా, గూడూరులో రేగిన సెగ గూడూరు నియోజకవర్గం మొత్తం కోట, వాకాడు, చిట్టమూరు, చిలుకూరు మండలాలు అన్నీ కూడా నిరసన జరపడం జరిగింది. అందులో భాగంగానే మనం గూడూరుతో కలిసి కోటలో ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఆ జేఏసీకి కన్వీనర్ గా జనార్దన్ సార్ని, తర్వాత రామకృష్ణ సార్ని, తర్వాత మల్లి గారిని, ప్రసాద్ సార్ని, ఇంకా నేను జాయింట్ సెక్రటరీగా నేను అందరిని కూడా కమిటీ చేసి మమ్మల్ని ఐక్యం చేసినటువంటి
మా జమాల్ భాయ్ గారికి ప్రత్యేక జైభీం వందనాలు తెలుపుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో కల్పించడం జరిగింది. అయితే కాలక్రమంలో మనం జిల్లాగా కూడా అడగాలని చెప్పేసి ఈ సభా మూలకంగా తెలియజేస్తా ఉన్నా. మనకు జిల్లా కూడా అవసరం, గూడూరే కాదు. ఈ సకలకే భయపడి మనకు మాట చెప్పినా కానీ మళ్ళీ కాబట్టి మనం జిల్లా కూడా మనం అడుగుతున్నాం. మనం 31 గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం కూడా తీసుకుంటే మాకు గూడూరు ప్రజలు ఎంతో సంతోషిస్తారు. జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కోట క్రాస్ రోడ్లో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు మరియు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన యొక్క రాష్ట్రం ఫలించి విజయం వైపు మనం పయనిస్తూ ఉన్నాం. నాయకులందరూ కూడా ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలిపేందుకు వారి చర్యలు ప్రారంభించారు. అయితే అన్నీ అయిపోయినాయి కదా, ఇంకెందుకబ్బా వీళ్ళు కోటలో ఈ కార్యాచరణ తీసుకోవాలని చెప్పి చాలా మందికి అనుమానం. మిత్రులారా, అన్నీ అయిపోలేదు. ఇప్పటికీ తుది నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఈ పోరాట కార్యక్రమం కొనసాగించాల్సిందే. అప్పుడే అయిపోలేదు. గెజిట్ రావాలా. గెజిట్ అంటే రాజపత్రం. రాజపత్రం విడుదలైతేనే మనం మన కోట గూడూరు నియోజకవర్గము నెల్లూరు జిల్లాలో కలిసినట్టు లెక్క. అంతవరకు మనం ఈ పోరాటం కొనసాగించాల్సింది. ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల చేతుర్తుల వారు, మీడియా, ప్రత్యేక ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా మద్దతు పలికారు. వారి సహాయ సహకారం వల్లే మనం ఈరోజు ఈ విజయం సాధించగలిగాం. ఎప్పుడైనా సరే మనం ఐక్యంగా ఉంటే ఏమైనా సాధించుకోవచ్చు అనేది ఈ ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమం ద్వారా మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఏదైనా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనం పోరాడాం కాబట్టి మనం ఈరోజు విజయం సాధించుకోగలుగుతున్నాం. 2 రోజులు ఆగాల. పూర్తి విజయం సాధించాలంటే మనం ఇంక 2 రోజులు వెయిట్ చేయాలి. అంతవరకు ఈ పోరాట కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజల్ని మరి భాగస్వామ్యం వహించి ఉద్యమాన్ని, ప్రభుత్వాన్ని కదిలించే విధంగా చేసి పాట చేసి మరి నాయకులందరూ కూడా మా తరఫున నిజంగా వారికి పేరు ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు అన్నట్టుగా ప్రభుత్వం భావించి మరి చర్చలు జరిపి ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడే అందుతున్నాయి. మరి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులోనే కలుపుతామని చెప్తున్నారు, కానీ ఇంకా పెద్దలు చెప్పినట్టుగా గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలోని సోమవారం సందర్భంగా మహాశివునికి విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. कामेश्वर वैश्रवनादो कुबेराज वैश्रवनाद महाराजाद नमः। ओम तद्ब्रह्मा ओम तत्सत्यम ओम तत्सर्वम् ओम तत्परार् नमः। अंधस्वर्देवो दीर्घाजहं विष्णुर्दिशो मय्यज्ञस्तं लक्ष्मणदेवदे आपोहं भावगर्माहं भावहात्मा भवन्वः ताहि मां कृपया देवहरणागतवत्सला। नमस्कारं जस्कर पदकंदि पुण्योहं पुण्यकर्माहं पुण्यात्मा पुण्यसंभवः ताहि मां कृपया देवा।
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస మూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తీర్థం తీసుకొని వచ్చేసండి అన్న, తీర్థం తీసుకొని వచ్చేసండి. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం, అలాగే శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలోని ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పరీక్షించనున్నారు. అయితే భక్తులు తిరుప్పావైలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విగ్రహాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం కేశవాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం నిత్యయుక్తాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వాసుదేవాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం హరయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం వామదేవ ప్రియాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం జనకేశ
శాశ్వతాయ శ్రీ వెంకటేశాయ ఓం శ్రీధరాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం క్షత్రియాంతక రామాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం నమః ఓం నీలమేఘ నివాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం శ్రీ వెంకటేశాయ నమః ఓం అనంతాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం విరింజావ్యక్తిదానీత సౌమ్య రూప అన్యతా జ్ఞానజాతం మాస్మాశం మాధవత్వామపి భువనపదే చేతసా పగయన్ పగయ కన్నానై పాడేలో రెంబావాయ్ శ్రీరామాయ నమః ఓం తారక్షాచల నివాసినే శ్రీరామాయ నమః ఓం మాయాగూఢ విమానాయ శ్రీరామాయ నమః ఓం గరుడాయ నమః ఓం వసు పరిచరిత్రాయ శ్రీరామాయ నమః సుందర తిరుతోయిలై వాడియే కయ్యం కేంద్రియ ముక్కోలం వాడియే కరుణై పొంగియ కన్నిడై వాడియే வாழிந்து அமர்வாய் கும்பிடுவான் செங்கல் கொடை கூரையில் கருதவித்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார். శ్రీకాననోద్భవం మాయే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి శ్రీనగర్యా మహాగోవింద ఎత్తైకం ఏడేడు పిరవికం ఉన్ననాడు ఉత్తేయామం పునకే నామాక్షేవం மத்தேனங்கா மங்கள் மாத்தேரோ ரெம்பாவாய் தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்படி சிறவார் இரண்டு மாதரைத்தோள் செங்கல் திருமுகத்த செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்ற தோஷிதா கிளசுயமே சௌரஜா மாத்ருமயே சேஷாயாஸ்து மங்களம் மங்களாசாஸ்திர பரே மதாச்சாரிய புரோகமஹே சர்வேச்ச பூர்வைகாச்சார்யே சத்குசாயாஸ்து மங்களம் சூத்ரம் வாஷணதார மహారోగాగ్ని శ్రీరంగరాజ చరణాంబుజ మూలదాసః శ్రీ విష్ణులోక మణిమండపమాగదాయి రామానుజో వ్యతిరేక రాజరాజ కృష్ణ. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధిగా ఎస్కే అమీర్ బాషాను నియమించడం ఎంతో శుభపరిణామమని మనుబోలు మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పొన్నూరు రామకృష్ణయ్య పేర్కొన్నారు. మండలంలోని అక్కంపేట గ్రామానికి చెందిన ఎస్కే అమీర్ బాషా నూతనంగా తిరుపతి పార్లమెంటు కమిటీ టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించబడ్డారు. ఈయనకు పదవి రావడం పట్ల మండలంలోని పలు తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ముందు నుండి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అమీర్ బాషాకు పదవి ఇచ్చినందుకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనుకుంటున్న అక్కంపేటకి ఒక గుర్తింపు తెచ్చేదానికి తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక మైనార్టీ నాయకుడిగా, ఒక ప్రజా సేవకుడిని
చిన్న సన్నకారు వాళ్ళకి సేవ చేసే ఆ దృక్పథం ఉన్నటువంటి మన అమీర్ బాషా గారికి ఆయన ఆలోచించి మంచి పార్టీని డెవలప్ చేయగలడు. ఎక్కడికైనా కూడా 10 మందిని పోగేసుకొని పోయి పార్టీ గురించి మాట్లాడగలడు అనే దాంతో ఒక 4 సంవత్సరాల ముందు ఎవరు అమీరుపోయాయి, ఇప్పుడు మండలం కాదు నియోజకవర్గంలో కూడా మొదటివాడైనాయని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి, ఇది తిరుపతి పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి కాదు, ఇంకా కూడా మంచి ఉన్నత పదవులు అలంకరించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఎంతో కృషి చేశారు. ఆ కృషి అతను ఒక మైనార్టీ నాయకుడైనా అందరినీ కలుపుకొని అందరితో సఖ్యతగా ఉండి ఇంత దూరం ఎదిగాడు. ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాట నమ్మి మైనార్టీ ప్రోగ్రాం చేద్దాము అని అంటే ఊరు తిరిగి 125 ఊళ్ళు తిరిగాము. 125 ఊళ్ళు గ్రామ పంచాయతీలు తిరిగి నాకు తిరిగి 1.5 నెలలు తిరిగి సక్సెస్ చేశాము. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా పొగిడినాడని చెప్పాడు. మా చంద్రబాబు రెడ్డి ప్రతి ఒక్కరికి చూపించాడు. ఆ విధంగా చేయడానికి నాకు పూర్తి సహకారం ఇచ్చి బాగా కలిసి ఈ రోజు కూడా తిరుగుతున్నాడు, ఇంకా కూడా తిరుగుతాము. ఏ విధమైన భేదాలు లేకుండా మేము ఇద్దరు ఉంటాము. ఆయన ఒక పట్టు అనుకుంటే దాన్ని పట్టు వదలని విక్రమార్కుడు. జనరల్గా అది 1.5 నెల తిరిగింది వేరు. తర్వాత మసీదులకి ప్రతి ఒక్కరికి మనకి ఒక్కొక్క 5,000 లెక్కన మండలంలో ఇచ్చాడు. ఏది రంజాన్ పండగకి. ఇవన్నీ ఎవరికి తెలవదు. తర్వాత ప్రతి ఖర్చుల్లో అతను ఏ ఖర్చు అయినా వెనకాడాడు. ఒకవేళ అవసరం అంటే తర్వాత ఎల్లవేళలా ఇప్పుడు నా సంగతి అట్టుండిచ్చు, మా వీళ్ళకి యూరియా ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాబ్లం ఉంటే మాకు పట్టాలు పాస్బుక్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్నా, అది ఇవ్వకుండా ఉంటే మాకు బాధ, అవన్నీ చేయాలని చెప్పని అదేవిధంగా వాళ్ళందరికీ ఇవ్వాలా అని పట్టుదల పట్టి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పేద ప్రజాకేంద్రీకరణ గురించి ఎలవేళ ఆలోచించే వ్యక్తి. అలానికి ఆయనకి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు దీని కార్యక్రమం గురించి చెప్పాలా. చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు అమీర్ భాష కార్యక్రమం జరిపిన ముస్లింల నియోజకవర్గంలో పిలిచి కార్యక్రమం జరిపిన దానికి ఆ రోజు ఆయన్ని అమీర్ భాష పట్టుదలను గుర్తుపెట్టుకొని పేరున్న ఆయన చేసేది ఎవరైనా కానీ కార్యక్రమం పార్టీ కోసము ఆయన కోసము మామూలుగా కృషి చేసే వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఉంటారనేది ఇది నిదర్శనం. ఇది ఎంతో కాంపిటీషన్ గా ఇది తప్ప పార్లమెంటు జరిగిందంటే చాలా. నా తరపు నుంచి అందరికి నమస్కారాలు. నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈ మైక్ ద్వారా, ఈరోజు తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుంది, ప్రాక్టీస్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ముఖ్యం అక్కంపేట విషయంలో బీసీ ఎస్సీ ఎస్టీ గురించి నేను ప్రయత్నం చేస్తున్నా, పోరాడుతూ ఉన్నాను. కొంతవరకు సక్సెస్ అయ్యి ఉంది. ఇంకా కూడా దాన్ని పూర్తిగా సక్సెస్ చేయాలా, వన్ వైపు తిప్పాలా పార్టీని, తెలుగుదేశం పార్టీ కానీ నా కోరిక. అది ఖచ్చితంగా చేస్తామని పూర్తిగా నాకు కూడా కోదండరావు బాగా సహకరిస్తున్నాను, ఆయన నేను సహకరిస్తున్నాను. మేమిద్దరం కలిసి ఏమో కూడా మాకు సహకరిస్తున్నాడు. మేమిద్దరం కలిసి దాన్ని ఒక ఏకంగా చేయాలని ఒక ప్రయత్నంలో ఉన్నాము. దానివల్ల మేమందరం కలిసిపోతాము, చేస్తాం, పార్టీకి మేలు చేయాలని కోరుకొని పార్టీని ముందుకు నడపాలని కోరుకుంటున్నాము. తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిధిలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో వద్ద బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వారి సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఎక్కువగా లైసెన్స్ లేకపోవడం, ఆటోలో ఎక్కువ మందితో ప్రయాణిస్తూ ఉండటం, ఆటోలకు బైకులకు ఎటువంటి పత్రాలు లేకుండా, ఎఫ్పీలు అలాగే ఎఫ్సీలు హెల్మెట్లు లేకుండా త్రిబుల్ మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్లను ఆపి వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. సీజ్ చేసినటువంటి వాహనాలకు ఆటోకు 18,500, రెండో ఆటోకు 19,000, 2 బైకులకు కలిపి 10,000, ఇంకొక బైక్కు 8,000 రూపాయలు జరిమానా వేసినట్లుగా తెలిపారు. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని ఆయన తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పెట్టినట్లుగా తెలిపారు. ఆల్రెడీ కొన్ని పెట్రోల్ బంకుల్లో ఆ బోర్డులు పెట్టి అవి ఇష్యూ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా. వాళ్ళతో మేము కూడా క్లబ్ చేస్తున్నాము. కానీ ఎక్కడ ఏం పెట్టినా సరే మనలో మార్పు రావాలా,
మన సేఫ్టీ, హెల్మెట్ అంటే మన సేఫ్టీ. మేము ఎల్లకాలం రోడ్డు మీద ఉండలేం కాబట్టి మేము రోడ్డు మీద ఉన్నప్పుడు కానీ పట్టుకోగలము. మన హెల్మెట్ మనం సేఫ్టీగా ఉండాలని, మన పిల్లలకి మన హెల్మెట్ యూజ్ చేయాలని మనం అవగాహన కలిపి నేర్పించాలా. ప్లస్ వాడు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దూరాన హెల్మెట్ పెట్టుకొని పంపించాలా. మన హస్బెండ్కి కానీ మన వైఫ్ కానీ ఎవరైనా సరే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళని ముందు ప్రోత్సహించాలా, వాళ్ళని మోటివేట్ చేసి హెల్మెట్ ఎప్పుడు మ్యాండేటరీ, ఒక సెల్ ఫోన్ లాగా హెల్మెట్ని బైక్ మీద యూజ్ చేయడం ఉంది. 4 వీలర్ వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఎంతవరకు జరుగుతుందండి? ఆల్రెడీ ఇప్పుడు January 1 నుంచి రోడ్ సేఫ్టీ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఆ 1 మంత్ మొత్తం జరుగుతుంది. ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ చెకింగ్, ఈ రోడ్ సేఫ్టీ చెకింగ్ అనేది కంటిన్యూస్ జరుగుతూనే ఉంది. ఆల్రెడీ 2 మంత్స్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చాము. నెక్స్ట్ ఈ నియోజకవర్గం మొత్తం కూడా కంప్లీట్గా మేము అన్నింటినీ చెక్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ప్రభాకర్. నేను గూడూరు ఆర్టీఓ ఆఫీస్లో బ్రేకింగ్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు ఈ కోటా వాకాడు విద్యానగర్ ఏరియాలో చెకింగ్ చేయడం జరిగింది నా సిబ్బందితో. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఎక్కువ భాగం లైసెన్సులు తీసుకోలేదు. ఆటోల్లో కూడా దాదాపు 10 మంది పైన ఎక్కువ ప్రయాణిస్తున్నారు. ఆటోల్లో మేము పట్టుకున్న ఆటోలకైతే కనీసం ఎఫ్సీలు కూడా లేవు, పర్మిట్లు లేవు, లైసెన్సులు లేవు, ఇన్సూరెన్స్లు అసలు కూడా లేవు. ప్లస్ బైకులు తోలే ప్రతి ఒక్క పిల్లోడు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాడు, మొబైల్ డ్రైవింగ్, ప్లస్ లైసెన్సులు లేకపోవడము చేస్తున్నారు, హెల్మెట్స్ కూడా పెట్టుకోవడం లేదు. ఈ ఒక 5 బండ్లు సీజ్ చేయడం జరిగింది. 5 బండ్లు వచ్చేసి మన వాకాడ్ డిపోలో పెట్టాము. ఇక్కడ 2 ఆటోలు సీజ్ చేసాము. ఒక ఆటోకి వచ్చేసి 18,500, ఇంకొక ఆటోకి 19,000 రూపాయలు పడింది. మోటార్ బైక్ వచ్చేసి 3 సీజ్ చేసాము. ఒక బైక్ వచ్చేసి 5,000, ఇంకొక బైక్ 5,000, ఇంకొక బైక్ 8,500 పడింది. 8,000 దేనికి పడిందంటే అతను ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాడు, మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నాడు, దానివల్ల తనకు ఫైన్ పడింది. వీటిని సీజ్ చేసాము. మేము ఇక్కడ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ప్రజలకు అందరూ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోండి, ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ పే చేయండి. ఏ ప్రమాదాలు జరగకుండా వాళ్ళు స్పీడ్ని లిమిట్లో డ్రైవ్ చేస్తూ హెల్మెట్స్ పెట్టుకోండి. ఆటో రిక్షా వాళ్ళు డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెట్టి తోలుతున్నారు, అది కరెక్ట్ కాదు. అతని హ్యాండిలింగ్ చేసే విధానంలో చాలా ఇబ్బంది పరిస్థితులు యాక్సిడెంట్ జరుగుతాయి. ఆ విధంగా కాకుండా ఆటోలు ఎంతమందితో ప్రయాణించాలో అంతమంది ప్రయాణించండి, అన్ని రికార్డ్స్ సక్రమంగా పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన కార్యకర్తలకు సంస్కారం నేర్పించాడని, ఆయన అడుగుజాడలలో నడుస్తూ మీడియా సమావేశాల్లో ప్రతిపక్ష నేతలపై ఆరోపణలలో సంస్కారవంతంగా ప్రవర్తిస్తున్నామని మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. శనివారం మనుబోలులోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డిపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ మనుబోలులో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలోని పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ ప్రతిపక్షాలపై చేసిన ఆరోపణలలో ఏదైనా అవాస్తవం ఉంటే నిరూపించుకోవాలని, నోటికొచ్చిన విధంగా దురుసుగా అసభ్య పదజాలంతో మాట్లాడితే సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని కనుపూరు కాలువ ఆయకట్టు సొసైటీ అధ్యక్షులు వర్దినేని ముస్తాన్ నాయుడు, తిరుపతి పార్లమెంటు కమిటీ యువ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు కలికి సుధీరు కుమార్ రెడ్డి, బండేపల్లి కాలువ ఆయకట్టు సొసైటీ చైర్మన్ కోదండ రామిరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి శివకుమార్, వెడిచెర్ల వెంకట రమణారెడ్డి, పీడూరు గ్రామ సర్పంచి తిక్కవరపు వెంకటేశ్వరరెడ్డి, శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు వెందోటి భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, మనుగుంట సుధాకర్ రెడ్డి, పొట్టేళ్ల ప్రసాద్, దండు చంద్రశేఖర్ రెడ్డి, మండలంలోని కిరోసిన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయుడు కనుపూరు కాలువ చైర్మన్ని. గత 10 రోజుల నాడు బండేపల్లి బ్రాంచ్ కెనాల్ మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చి ఏమేం జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఏం పనులు జరిగినాయి అయితే మేము విశదీకరించి ఆయనకి చెప్పి 5 సంవత్సరాలు ఒకసారి చేయాల్సిన చెక్కల గురించి 5 సంవత్సరాలు 3 సార్లు చేస్తే దాని గురించి మేము మాట్లాడాం. మీరు ఈ విధంగా అవినీతి చేశారని మాట్లాడితే దానికి ఏదో మీ తొత్తులో మీ పాలేగాడులో నోటికొచ్చినట్టు సంస్కారం లేని భాష మా పార్టీలో ఉన్నారు. కార్యకర్త కాడి నుంచి ఏ లీడర్ అయినా సరే ఒక తప్పు మాట మాట్లాడితే మేము ఒప్పుకోం. ముందు మా పెద్ద ఆయన ఒప్పుకోడు. అసలు మా పెద్ద మీకు సంస్కారం ఉందని అడుగుతాడు. మీరు ఎందుకు అడగలేకపోయారు? అది ఏం భాష? అది ఒరే తెరైన భాష. నేను ఎప్పుడన్నా మూటలు మోసుకుంటున్నానా? ఏళ్ళ బతుకేందో నా బతుకేందో తెలవదా? నేనేమన్నా ఎప్పుడన్నా మూటలు మోసుకుంటున్నానా? ఆ భాష ఏంది? మీరు మందలించాల్సింది పోయి మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారంటే మీ పరిస్థితి మీరేమని ఇస్తున్నారు, సంకేతం ఇస్తున్నారు కార్యకర్తలకి? ఇది ఒక పార్టీ పరంగా లేకుంటే ఒక పని పరంగా మాట్లాడితే మీరు వ్యక్తిగతంగా మాట్లాడి యువతలో ఏం కించపరచాలని మాట్లాడితే ఎంతవరకు సమంజసం? మీరైనా ఆలోచించాలి కదా. ఏం మాట్లాడాడు మస్తాన్ నాయుడు?
చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడు? మిమ్మల్ని ఏమన్నా తప్పు చేశారు తిన్నారన్నారే కానీ మిమ్మల్ని ఏమైనా వ్యక్తిగతంగా దూషించాడా? చంద్రబాబు రెడ్డి అయినా నేనైనా ఎవరినైనా వ్యక్తి గురించి మాట్లాడలేదు కదా. మీ మనిషి వ్యక్తిగతంగా మాట్లాడితే మీరు ఎందుకు దాన్ని ఖండించకుండా దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని పెద్ద రాజధాని చేసి వ్యక్తిగతంగా తగులు వచ్చే మాదిరిగా ఏర్పాటు చేస్తారంటే దీన్ని పాలిటిక్స్ డైవర్ట్ చేయడం కాకుండా ఇంకా దీన్ని ఏమనాలా? గోవర్ధన్ రెడ్డి గారు దీనికి మీరే బాధ్యులు. మీరే దీన్ని ఏదైనా రాబోయే రోజుల్లో కూడా ఏమొచ్చినా మీరే దీనికి బాధ్యులు అవుతారని నేను కోరుకుంటున్నాను. నువ్వు సిబిఐ విచారణ అడుగుతున్నావు కదా ప్రతిరోజు ప్రెస్ మీట్లో. చంద్రబాబు రెడ్డి సిబిఐ విచారణ పడలే. 10 మంది రైతులు మీ రైతులు ఉన్న పంపించి కరుపురు కాలం మందికి మా రైతులు 10 మందిని పిలుస్తాం. మీరు వద్దు, మేము వద్దు, మా లీడర్లు వద్దు, రైతులే బావాలి. వాళ్ళు చెప్తారు ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదా. గత 14 నుంచి 24 దాకా ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో ఎవరు ఏం చేస్తారో చూపిస్తారు. దాని మీద డిపెండ్ అయితే చూడండి. సిబిఐ విచారణ అంటే నువ్వు అడిగినా నేను అడిగినా అది అయ్యేది కాదు, పట్టేది కాదు. సిబిఐ విచారణ జరగదు. మీరు కావాలంటే మీ రైతులను మాట్లాడి పంపించండి 10 మంది. ఏ రోజో ఎప్పుడో చెప్పండి, మేము రెడీ చేస్తాం. కార్యక్రమం కాడికి వస్తే ఏదైనా తెలవగలరు. కానీ మా నాయకులు మేము ఏదన్నా తొందర పడితే మా ఎమ్మెల్యే ఒప్పుకోడు, పార్టీ ముఖ్యులు నాయకులు ఒప్పుకోరు. ఇది ఈ విధంగా దానివల్ల కానీ లేకుంటే మాకు చేతగా కాదు. పరిస్థితి అర్థం చేసుకోండి. ఏదో ఏం మాట్లాడినా చల్లమని అవుతుంది అని అనుకుంటున్నారేమో. మేమేమి మత్తాన్నాయుడు ఆ రోజు తప్పు మాట్లాడా? 2020లో 18,90,000 రూపాయలు బండేపల్లి బ్రాంచ్ కెనాల్ మీద చెక్కలు పెట్టినట్టు ఒక ఎస్టిమేట్ ఇచ్చారు. అదే 2021లో FDR కింద 9 లక్షలు మళ్ళా, అంటే సంవత్సరానికి. తర్వాత మళ్ళా వచ్చి 22లో 5,14,000. ఈ విధంగా డ్రా చేసుకొని పోతే అడగడా ఆయన చైర్మన్గా ఉంటే అడగాల్సిన అవసరం లేదా? ఎమ్మెల్యేకి చెప్పాడు. ఏంటంటే వాళ్ళు పోయి పేపర్లో వచ్చింది బండేపల్లి కాలువ మీద షట్టర్స్ బాగలేవు, రిపేర్ చేయాలని చెప్పని అడిగారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే దీని మీద ఎక్స్పెండిచర్ ఉంది సార్ దీనిగా అని చెప్పని అంటే అప్పుడు కాలువ మీదకి రావటం జరిగింది. చూస్తే ఆడ ఒక్కటి కూడా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టి చెక్కలే ఉన్నాయి కానీ ఒక్క చెక్క కూడా లేదు. అప్పుడు దాని మీద మత్తాన్నాయుడిని అడిగితే మత్తాన్నాయుడు చెప్పింది ప్రెస్ స్టేట్మెంట్ లో ఈ విధంగా అన్యాయం జరిగింది. అంటే మేము తప్పు చేసినా ఈరోజు చంద్రబాబు నాయుడు అంటారు. అవునా కాదా? మేము తప్పు చేసినా ఎమ్మెల్యేగా చంద్రబాబు నిందిస్తారు. అదేవిధంగా మామూలుగా ఆయన దండించలేదని ఉద్దేశంతో ఆయన పేరు ఎవరు చెప్పాల్సి వచ్చింది. అంతేగాని ఆయన ఏదో కాదు. ఆయన తెలవకుండా జరిగిందంటారా? ఇదంతా జరిగితే ఆయన దండించాల్సిన అవసరం లేదా? ఇది తప్ప మేము చేసింది. ఈ పద్ధతి బాధ్యత కాదు. ఈ విధంగా చేస్తే మామూలుగా గమ్మనుండరని చెప్పని మనవి చేసుకుంటూ ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ వినవించుకుంటున్నాను. మీడియా మిత్రులకి, ముఖ్యంగా పత్రికా విలేకరులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నిన్న గోవర్ధన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వచ్చి మత్తాన్నాయుడిని భాష మార్చి తిట్టినందుకు అతన్ని ప్రభాకర్ రెడ్డి మీద కేసు పెడితే ఆయన ఎస్ఐ మీద ప్రైవేట్ కేసు వేస్తాను అది ఇది అని చెప్పడం జరిగింది. అసలు ఏమని ఉద్దేశం మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రాన్ని ఏమి సర్వనాశనం చేసి ఇది మామూలుగా ఒకరికొకరికి తగాదాలు పెట్టి పెంచాలనే ఆ విధంగా మాట్లాడితే దండించాల్సిన అవసరం లేదు. అతనికి పెద్ద మనిషిగా మామూలుగా ఆ విధంగా చేస్తే ఇంకా ప్రోత్సహించి మీకు అంటూ ఉన్నాను, మీరు ఈ తేప తిట్టండి, ఈ తేప కొట్టేసి రండి అంటే కొడితే చూస్తానని బెదిరిస్తే మత్తాన్నాయుడు కేసు పెట్టుకున్నా ఉంటాడా? చెప్పండి. వ్యక్తిగతంగా ఒరే అంటూ మీ అంతు చూస్తానంటే గమనుండాలా? కేసు పెట్టరా? ఇవి నిజంగానే వాళ్ళు ఏదైనా కుట్ర జరిగితే ఆయన జరుగుతూ ఉంటాడు. ఏదైనా కుట్ర జరిగితే అది ప్రతికాత్మకంగా కేసు పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ప్రాణాపాయం అయినప్పుడు అది ఎవరి చేతుల్లో ఎట్లా ఉంటుందో ఒకటి చాలు సమస్య సృష్టించేదానికి. ఆయన దానికోసంగా ముందుగా కేసు పెట్టాడు. ఈ విధంగా వ్యక్తిగతంగా అన్నాడు, వాళ్ళు ఏ దురుద్దేశంతో చెప్పారు అని చెప్పాడు, కేసు పెట్టాడు. మీరు ఏం చేయాలా? దండించాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి పోలీసుకి చెప్పుకున్నాడు. అది తప్ప.
రైతులకు సకాలంలో యూరియా అందక పలు అవస్థలు పడుతూ అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందని అక్కంపేట గ్రామ రైతు అంబటి శ్రీనివాసులు రెడ్డి మీడియా ముందు వాపోయారు. సోమవారం అక్కంపేట గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో యూరియా అందని రైతులు రైతు సేవా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని 2000 ఎకరాలు ఉన్నట్లు రికార్డులో ఉన్నాయని 2000 బస్తాలు పంచినట్లుగా అధికారులు చెబుతున్నా నిజాల్లో పొంతనలేదని ఆరోపించారు. ఇక నేను అధికారులు స్పందించి రైతులందరికీ సకాలంలో యూరియా అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా పంపకాలు జరుగుతున్నాయట. యూరియా పంపకాల్లో ఇప్పటికీ ఆయకట్టుకి సంబంధించి 2000 ఎకరాలు ఉందని అన్నారు. ఎంత యూరియా వచ్చింది, ఎన్ని కట్టలు వచ్చాయి, ఎన్ని ఎకరాలకి కట్టలేకని ఇచ్చినామని అంటున్నారు సారోళ్ళు. ఓకే, అలాగా అదేవిధంగా పంచితే మాకేం అభ్యంతరం లేదు. కానీ కొంతమంది నాయకులు వాళ్ళ చేతి వాటం చూపించి చెరువు నెంబర్లని కొంతమంది రైతుల మీద రాసి ఈ విధంగా అక్రమంగా యూరియాని తరలించి ఇప్పటికి పూర్తిగా ఒక కట్ట లెక్కన కూడా ఎకరాకు ఒక కట్ట లెక్కన పూర్తిగా ఇప్పుడు 300 కట్టలు ఇంకా కొరవన్నాయని చెప్తున్నారు. ఇలాగా నాట్లేసి సుమారు 20 రోజులు అవుతుంది. 20 రోజుల వ్యవధిలో ఇప్పుడు ఒక కట్ట కూడా పూర్తిగా అంది లేకున్నారంటే ఆ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? వీలైనంత తొందరలో ఈ అక్రమాలన్నీ అరికట్టి వీలైనంత తొందరగా మాకు యూరియాని అందించి కొరవ కట్టలు కూడా 3 కట్టల లెక్కన అందికుండా ఉంటే రైతులు దెబ్బతినే పరిస్థితిలో ఉన్నారు. ఈ విధంగా 3 కట్టల లెక్కన ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పటికి అంది లేదు. అవి పొట్ట తీసుకొచ్చేస్తాయి, సన్న పొట్ట తీసుకొచ్చేస్తున్నాయి. ఎట్లా ఇప్పుడు ఏ విధంగా రైతు నష్టం వస్తే ఏ విధంగా భావించాలి? ఈ ఆర్బీకేలో సక్రమంగా పంపకాలు జరగలేదని కొంత లిస్టులు విడుదడుకులతో చెరువు నంబర్లు కూడా వేసి అక్రమంగా నాయకులు తరలించి షాపులు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారని మేము తెలపడం జరుగుతుంది ఆర్బీకే నుంచి. దీన్ని తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమార్. నేను ఇక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పటి నుంచి మనం ఇక్కడ ఎట్లా ఇస్తున్నాం అంటే ప్రతి రైతుకి ఫస్ట్ కోటాలో ఫస్ట్ కోటానే ఫస్ట్ ఇస్తున్నాము. ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క కట్ట లెక్కనే ఇస్తున్నాము. ఇప్పుడు దాకా మనకి 2000 కట్టలు వచ్చాయి. 2000 ఎకరాలు మనకు ఉండేది. 2000 ఎకరాలకి మనం ఇచ్చేసాము. ఇప్పుడేమవుతుందంటే 20 సెంట్లు ఉన్న వాళ్ళకి ఒక కట్టిస్తున్నాము, 40 సెంట్లు ఉన్న వాళ్ళకి ఒక కట్టిస్తున్నాము. 2000 ఎకరాలకి 2000 కట్టలు సరిపోయాయి కదా అని సార్ వాళ్ళు కూడా అంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 20 సెంట్లకు ఒక కట్టిస్తున్నాం, 40 సెంట్లు ఉన్న వాళ్ళకి ఒక కట్టిస్తాం. కాబట్టి ఈ లోడ్తో ఫస్ట్ కోటా వాళ్ళకి అయిపోతుంది. మనమైతే ఎకరాకు ఒక కట్ట లెక్కన ఇస్తున్నాము. రైతుల దగ్గర ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర కార్డు తీసుకుంటాం మనం, సీరియల్ నెంబర్ వేసిన కార్డు. దాంట్లో ఎన్ని ఎకరాలు ఉందో అన్ని కట్టలు రాసిస్తున్నాం. మళ్ళీ దాంట్లోనే డేట్ వేస్తున్నాం, మన సంతకం పెడుతున్నాము. అక్కడ మనకి లెక్క వస్తుంది ఎన్ని కట్టలు ఇస్తున్నాం ఏందని. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.